నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అదృష్టం కొందరిని వెతుక్కుంటూ వస్తుందని చెప్తారు. నవీన్ యాదవ్ విషయంలో అదే జరగబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరు ఊహించకుండా మాగంటి గోపీనాథ్ అకాల మరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావటం, ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు హేమీలను పక్కన పెట్టి ఒక యువకుడైన నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన 90% సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయం నవీన్ యాదవ్దే అని తేల్చి చెప్పేశాయి. ఇంకే ఉంది, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నారు అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక్కడి వరకు ఒక ఎత్తు. కానీ నవీన్ యాదవ్ ఒక ఎమ్మెల్యే వరకే పరిమితం కావటం లేదని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు మంత్రిగా చోటు దక్కబోతున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎంతో మంది సీనియర్లను కాదని మరి నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఎందుకు ఇస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దానికొక ఈక్వేషన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కామారెడ్డి వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు ఇస్తామని డిక్లేర్ చేసింది. దాన్ని అమలు చేసే దిశలో కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి చట్ట సవరణ కోసం అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకుంది. కానీ న్యాయపరమైన చిక్కులతో బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టుల వద్దే ఆగిపోయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీసీ లోకాన్ని మోసం చేసిందంటూ బీసీ సంఘాలు ఆందోళనలు, నిరసనలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. దాదాపు 3 బీసీ సంఘాలు ఎవరికి వారుగా బీసీల రిజర్వేషన్ల కోసం కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో దాదాపు 2.5 కోట్ల మందిని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వటం వెనుక కేవలం అతని వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, బీసీ కార్డ్, అట్లాగే హైదరాబాద్ లో మెజారిటీగా ఉన్న యాదవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ ఖరారు చేశారు సీఎం రేవంత్. బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వటం వరకు ఓకే, మరి మంత్రిని చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. ఇక్కడ కూడా అదే బీసీ కార్డ్ ఈక్వేషన్ ని అప్లై చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. బీసీలో మెజారిటీ సామాజిక వర్గమైన ముదిరాజులకు ఇప్పటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించింది. ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం మున్నూరు కాపు. ఈ సామాజిక వర్గం నుంచి కూడా కొండా సురేఖకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తర్వాత ఎక్కువ జనాభా ఉన్నది యాదవులు. వీరికి ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం లేదు. ప్రస్తుతం కేబినెట్ లో 2 మినిస్టర్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి బీసీలకు ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. బీసీల్లో యాదవ కమ్యూనిటీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. కాబట్టి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కి హైదరాబాద్ కోర్ సిటీలో మంచి పట్టు ఉంది. నవీన్ యాదవ్ కి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ ఓ బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్, బీజేపీలు ఓసీలకు బీఫామ్ ఇచ్చాయని విమర్శించేందుకు కూడా అధికార పార్టీకి ఒక అవకాశం ఉంటుంది. టికెట్ ఇవ్వడమే కాదు, ఓ బీసీ బిడ్డను మంత్రిని చేసి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చాటుకుంటుంది అని చెప్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం జోష్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదు. ఉన్నట్లుండి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లటం వెనుక కూడా బీసీ మంత్రి ఈక్వేషన్ ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా లేదా? మీరు కామెంట్ చేయండి.